యేసయ్య ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఆయన కీడు చేయలేదు. ఇంకా చెప్పాలంటే ఆయన నమ్ముకున్న మనం ఆయనకి ఎప్పుడైనా మనం కీడు చేసేవేమో కానీ ఆయన ఎప్పుడు మనకు కీడు చేయలేదు. నేను ఎప్పుడు ఈ మాట చెప్పడానికి ఇష్టపడతాను. నీవు ఆరాధించే నీ ఆరాధ్య దైవం కీడు చేయుట చాతగాని దేవుడు. ఆమేన్. కీడు చేయుట ఆయనకి చేతైంది ఒక్కటే, మేలు చేయటమే ఆయనకి చేతనం. అయితే కొన్ని మన కళ్ళకి కీడుగా కనపడతాయి, కానీ ఆ కీడులో కూడా ఒక మేలు దేవుడు దాచిపెట్టాడు. అది మేలు అని ఎప్పుడు మనకు అర్థమవుతాయి అంటే, ఆ మేలును పొందుకున్న తర్వాత మాత్రం అబ్బా ఇదంతా నా మేలుకే చేశాడు అని మాట్లాడతాం. అందుకనే రోమపత్రికలో పౌలు గారు మాట్లాడుతూ ఓ చక్కటి మాట అంటాడు, దేవుడు తన్ను ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి